నీ పక్కన వారితోటి నేను ఆశీర్వదించబడ్డ వ్యక్తి నుంచి మరోసారి. గత వారము మనము ఆ, ఏం నేర్చుకున్నామమ్మా? గత వారం మనం ఏం నేర్చుకున్నాం? వాట్ వీ హ్యావ్ లెర్న్. గత వారం మనం వాక్యంలో నుంచి మనం ఏం నేర్చుకున్నాం? చెప్పాలా? ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి. ఏం నేర్చుకున్నాము? స్ట్రాంగ్ హోల్డ్స్, బలమైన దుర్గముల గురించి మనం నేర్చుకున్నాం, రైట్? ఏం ఇంకా మనం అదే సిరీస్ లో ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా గమనించాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం మొదటి వచనం. 7వ అధ్యాయము మొదటి వచనం అందరూ తీసినట్లయితే ఆమెనని చెప్పండి. అందరు తీశారమ్మా? ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం. అమ్మ ఒక 40 నిమిషాలు జాగ్రత్తగా వాక్యం విందాం, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన సమయం. ఏమే చలో, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం. ఒకవేళ మీ మొబైల్ ఫోన్స్ ఉంటే సైలెంట్ లో అయినా వైబ్రేషన్స్ లో అయినా పెట్టుకోండి అమ్మా. నీవు స్వాధీనపరుచుకునబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యను, ఇవన్నీ జాగ్రత్త గమనించు, అనగా సంఖ్యను బలమునకు నిన్ను మించిన హిత్తీయులు, గీర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివీలు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత, రెండవ వచనం, నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరు నింపకూడదు. మరోసారి మొదటి 2వ వచనం, నీవు స్వాధీనపరచుకొనబో దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యను బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గీర్గాజీలు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివీలు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత, ఇది జాగ్రత్త గమనించు, నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో ఎటువంటి నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. చీమగల దేవా, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాము తండ్రి. నీ వాక్యము మా మధ్యలో ఉండి మాకు మా స్వస్థతను దయచేయమని ప్రార్థన చేయొచ్చు. నీ వాక్యము మా హృదయములో ఉంచి మా జీవితాలను కట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నన్ను నేను తగ్గించుకుంటూ నీ శిలువ వెనకాల నేను ఉంచుకుంటూ నీ యొక్క మాట నా యొక్క నోటిలో ఉంచి నీ యొక్క ఆత్మ ద్వారా నీ చిన్నతో మాట్లాడమని నీకే సమస్త మహిమ ఘనత చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. అందరు నమ్మిలో గట్టిగా ఏమని చెప్పండి. గత వారం మనం ఏం గమనించాలంటే, ఇక్కడ ప్రాముఖ్యంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు మనకి వాగ్దాన భూమిని ఇచ్చింది. అది మనం నేర్చుకో, రైట్? దేవుడు మనకి వాగ్దాన భూమిని ఇచ్చినాడు. అయితే ఆ వాగ్దాన భూమిలోకి మీరు వచ్చినప్పుడు మనం ఏమి చేయాలనేది, దేవుడు ఏమి చేయాలని చెప్పాడు అనేది మనం పోయిన వారం మనం చేసుకున్నాం. అంటే ఇక్కడ 2 కార్యాలు మనం నేర్చుకున్నాం గత వారం. ఏంటంట? మొట్టమొదటిగా దేవుడు మనకి వాగ్దాన భూమి ఇచ్చి ఉన్నాడు. వాగ్దాన భూమిని ఇచ్చినాడు అంటే దేవుడు ఈ సంవత్సరం నీకు ఇచ్చిన వాగ్దానము ఏంటి? అది దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. రెండవదిగా ఆ వాగ్దానాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలంటే, ఆ వాగ్దానాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలంటే దేవుడు ఇక్కడ ఒక పని చేయమని చెప్పాడు అనమాట. ఏం పని చేయమన్నాడు? 2వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలము చేయవలను. జాగ్రత్త గమనించడం అంటే నీ వాగ్దానము దేశము, నీ వాగ్దానమును నీవు స్వతంత్రము చేసుకోకుండా అడ్డగించే 7 శక్తులు. అక్కడ చూసినట్లే 7 రాజ్యాలు ఏంటంటే, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, గీర్గషీయులు అనే 7 సంఖ్యకు మించిన బాహుబలమును మించిన ప్రజలు ఆ వాగ్దాన దేశంలో ఇజ్రాయెల్ ప్రజల్ని అడుగు పెట్టకుండా స్వాధీనపరచుకోకుండా అడ్డంగా నిలబడ్డాడు. కానీ ఇక్కడ యెహోవా దేవుడు ఏం చెప్పాడు? నేను నీకు ఇవ్వబోచున్న వాగ్దాన దేశం నువ్వు స్వాధీనపరచుకున్నప్పుడు,
ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రాముఖ్యంగా మనం నేర్చుకున్నది ఏంటి పోయిన వారం, దేవుడు నీకు ముందుగానే నీకు వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. నీ హక్కు అది. రెండోది ఏం నేర్చుకున్నామంటే, నీ వాగ్దానం నిన్ను స్వతంత్రించుకోకుండా నిన్ను ఆపుతున్న ఈ 7 దేశస్తులను ఏంటి, ఆ 7 రాజ్యాలు ఏంటి, ఆ 7 రాజ్యాలను మనం ఎలా జయించాలి అనేది మనము నేర్చుకున్నాం. అవునా? అయితే ఈ ఆదివారం మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, అదే సిరీస్ ఉన్నాం, ఇది 2వ భాగం. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా 2 విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. ఎన్ని విషయాలమ్మా? 2. ఈ 2 వచనంలో 2 విషయాలు. మొదటిగా దేవుని పాత్ర, రెండవది మానవుని పాత్ర. ఏంటమ్మా? మొదటిది దేవుని పాత్ర, రెండవది మానవుని పాత్ర. ఇక్కడ దేవుని పాత్ర ఏంటి? మొదటి వచనం చూసుకున్నట్లయితే, నీవు స్వాధీనపరుచుకునబో దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి. ఇక్కడ ఎవరు మనల్ని చేరుస్తున్నారమ్మా? ఎవరు చేరుస్తున్నారు మన వాగ్దాన దేశానికి? ఎవరు చేరుస్తున్నారు మన వాగ్దాన దేశానికి? ఇశ్రాయేలు ప్రజల్ని ఎవరు నడిపిస్తున్నారు వాగ్దాన దేశానికి? మళ్ళీ చదువుతాను జాగ్రత్తగా. నీవు స్వాధీనపరుచుకునబో దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను, అనగా సంఖ్యను బలమునకు నిన్ను మించిన హిత్తేలను, గిర్గజలను, అమోరీలను, కనాలీలను, పెరిజ్జులను, హిబ్బీలను, యెబూసీలను 7 జనులు నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత. ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఇక్కడ దేవుడి యొక్క పాత్ర ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఇశ్రాయేలు జనాల్ని ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి నడిపిస్తుంది. ఇక్కడ దేవుడు వాగ్దాన దేశాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుడు చేసిన పాత్ర ఏంటి? వాగ్దానాన్ని ఇచ్చిండు. ఇంకొకటి ఏం చేశాడంట? ఇంకొకటి రెండవ వచనం, నీ దేవుడని యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు, ఆ వాగ్దాన దేశంలో నీవు స్వాధీనపరచుకోకుండా అడ్డగిస్తున్న ఆ జనాలను దేవుడు ఏం చేశాడంట? నీకు అప్పగించాడు. వారిని హతము చేయుటకు నిన్ను అప్పగించాడు. దేవుని పాత్ర చాలా క్లియర్. నీ జీవితంలో దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. అది స్వాధీనపరుచుకునే శక్తి సామర్థ్యాన్ని కూడా ఇచ్చాడు. ఆయన పాత్ర ఇక్కడ క్లియర్. మరి మనిషిని పాత్ర ఏంటి? నేను చేయవలసిన పాత్ర ఇదే వచనం చదువు, ఇదే వచనం జాగ్రత్త చూడండి. మానవుని పాత్ర. రెండవ వచనం, నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలము చేయవలను. ఇక్కడ నా పాత్ర ఏంటి? నా వాగ్దాన దేశాన్ని నేను స్వాతంత్రించుకోవాలంటే నా పాత్ర ఏం చేయాలి? నా వాగ్దానాన్ని నేను స్వాధీనపరచుకోకుండా అడ్డగిస్తున్న జనాలను ఏం చేయమంటున్నాడు దేవుడు? హతము చేయము, నిర్మూలము చేయము. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనం పోయిన ఆదివారం చూస్తున్నాం, దేవుడు నా జీవితంలో వాగ్దానం చేస్తాడు. దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడని వాగ్దానం చేస్తాడు. దేవుడు నన్ను ఐశ్వర్యవంతుని చేస్తాడని వాగ్దానం చేస్తాడు. దేవుడు నా కుటుంబంలో శాంతి సమాధానం ఉంచుతాడని వాగ్దానం చేస్తాడు. కానీ ఇవన్నీ నా జీవితంలో నేను ఎందుకు స్వాతంత్రించుకోవట్లేదు? రైట్. మరి దేవుడు ఇచ్చి ఉన్నాడు. దేవుడు శిలువ మీద ఆయన మ్రాణ మీద వేలాడినప్పుడు ఇవన్నీ నా కోసం ఇచ్చి ఉన్నాడు. నేను ధనవంతుడు అగుటకు ఆయన దరిద్రుడు అయ్యాడు. ఇవన్నీ వాగ్దానాలు నాకు ఇచ్చి ఉన్నాడు. ఆయన పాత్ర కరెక్ట్ గా. మరి నేను ఈ వాగ్దానాల్ని స్వతంత్రించుకోవడానికి నన్ను అడ్డగిస్తుంది. ఎందుకు నేను ఆరోగ్యంలో బ్రతకలేకపోతున్నాను? ఎందుకు నేను సమాధానంతో ఉండలేకపోతున్నాను? ఎందుకు నా భర్త నా మాట వినట్లేదు? కుటుంబంలో ఎందుకు గొడవలు ఉంటాయి? ఎందుకు మనశ్శాంతి లేదు? ఎందుకు? ఇక్కడ ఏమంటున్నాడు? నీ పాత్ర వారిని హతము చేయము, వారిని నిర్మూలము చేయము. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, అరే నీ వాగ్దాన భూమి మీద నీవు స్వాతంత్రించుకునే 7 దేశాలు ఉన్నాయి. వాళ్ళని నువ్వు వెళ్ళి హతము చేయి, నిర్మూలము చేయి. అప్పుడే నువ్వు ఆ దేశాన్ని స్వాధీనపరచుకో. అందుకే ఈ 7 దేశస్తులు ఎవరనేది మనము జాగ్రత్తగా మనం గమనించాలి. మన వాగ్దానాలు మన ప్రామిసెస్ ని స్వాధీనపరచుకోకుండా ఈ ఆపుతున్న 7 దేశస్తులు ఎవరు? మనం ఎవరంటే 7 దేశస్తులు మనం చూసుకున్నాం పోయిన వారా. 2 కొరింథీయులు 13
2 కొరింథీయులు 13. ఎవరమ్మా? ఈ 7 దేశస్తులు మన మనస్సులో ఉన్న బలమైన దుర్గములు. ఒకసారి చదవండి. పది 3. శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములు పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మేము విపత్కరులము, దేవుని గూర్చిన జ్ఞానము అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఒక్క ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఇక్కడ 7 దేశస్తుల గురించి రాయబడి. ఇప్పుడు మనము యుద్ధము చేసి చంపాల వారిని. ఏం నేర్చుకున్నాం మనం పోయిన వారము? నేను ఎదుర్కొంటున్న ఈ 7 దేశస్తులు ఎవరంటే నా మనస్సులో ఉన్న బలమైన దుర్గములు. బలమైన దుర్గము, అసూయ, కామం, చెడుతనం, కోపం, క్రోధము, ఇలా బలమైన దుర్గములు. మనం గలితీయులకు రాసిన పత్రిక 5:19లో ఈ బలమైన దుర్గములు చూసాం. ఈ బలమైన దుర్గములు ఎక్కడుంటాయమ్మా? వీటిని నువ్వు పడద్రోస్తే తప్ప నీవు దేవునికి ఇచ్చిన వాగ్దానాలన్నీ స్వాధీనపరచుకోలేవు అనేది మనం పోయిన వారం నేర్చుకున్నాం. ఎలా పడద్రోయాలనేది కూడా మనం పోయిన వారం నేర్చుకున్నాం. ఇక్కడ జాగ్రత్త గమనించాలి ఏంటంటే దేవుని పాత్ర చాలా అద్భుతమైన పాత్ర. దేవుడి పాత్ర ఎంత అద్భుతమైన పాత్ర అంటే నాకు చేయవలసినదంతా దేవుడు ముందుగానే చేశాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:19 చూడండి. 1:19 చూడండి. 1:19. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. చూడండి దేవుని యొక్క పాత్ర చూడండి. నేను అంధకార రాజ్యం నన్ను విడుదల చేసి ఆయన కుమారు యొక్క క్రీస్తు రాజ్యంలో పెట్టాడు. నాకు ఎటువంటి వాగ్దానం లేదు. నేను కూలి ఉన్న సమయంలో నా జీవితాన్ని లేవనెత్తి ఎక్కడ పెట్టాడంట? ఎక్కడ పెట్టాడంట? ఆయన రాజ్యములో పెట్టాడంట. ఇక్కడ గమనించండి, దేవుడు ఆయన పాత్ర ఎప్పుడు కరెక్ట్ గా ఉంటాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 7 వరకు చదువుకుంది. మా పిల్లలు ఎవరు మాట్లాడు, సైలెంట్ గా కూర్చో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4 నుంచి 7 వరకు ఒకసారి చదువుకుందాం గట్టిగా. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమను బట్టి చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృప చేత నేను రక్షింపబడి ఉన్నాను. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచనిస్తుంది. అవును, ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు? ఒకసారి మళ్ళీ చదవండి. ఆయన ప్రేమను బట్టి నన్ను చచ్చిన వారి మనల్ని ఏం చేశాడంటే దేవుడు మన ఎడల చూపిన క్రీస్తు కూడా బ్రతికించాను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. చూడండి, జాగ్రత్త చూడండి అమ్మా, జాగ్రత్త చూడండి. నేను అంధకార రాజ్యం ఆయన పాత్ర ఎటువంటిదో చూడండి. ఆయన పాత్ర ఎటువంటి? నా నీతిని బట్టి కాదు, నేను చేసిన మంచి కళలను బట్టి, నా ఉపవాస ప్రార్థనను బట్టి కాదు, నా ప్రార్థనను బట్టి కాదు, నా మోకాలు ప్రార్థనను బట్టి కాదు. ఆయన కృప ద్వారా నేను అంధకారంలో ఉన్నప్పుడు, అందరు ఇక్కడ చూడండి, నేను అంధకారంలో ఉన్నప్పుడు నన్ను బ్రతికించాడంట. ఆయన పాత్ర ఎప్పుడు సరిగా ఉంటుంది. ఆయన పాత్ర ఎప్పుడు సరిగా ఉంటుంది. అంధకారంలో నేను చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు నాకు జీవమిచ్చి నన్ను బ్రతికించాడంట. యేసుక్రీస్తుతో బ్రతికించడమే కాకుండా నన్ను లేవనెత్తడమే కాకుండా నన్ను క్రీస్తుతో కూర్చోబెట్టుకున్నాడండి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20 చదివితే మనకేమిటో, నేను క్రీస్తుతో కూడా కుడి చేతి వైపున నన్ను కూర్చోబెట్టాడు. కాబట్టి గమనించడం, అమ్మ గమనించండి, జాగ్రత్త గమనించండి. ఇక్కడ దేవుని పాత్ర జాగ్రత్త గమనించండి. మరి ఎంత చేశాడు కదా దేవుడు. అంధకారంలో నుంచి నన్ను ఆయన రాజ్యంలోకి నడిపించు, ఆయన యొక్క కుడి చేతి వైపున కూర్చోబెట్టి ఆయన కృప ద్వారా రక్షించుకున్నాడు. కానీ ఇంకనూ నేను ఎందుకు ఈ అప్పుల్లో, ఇంకనూ నేను ఎందుకు ఈ అనారోగ్యంతో ఉన్నా, ఇంకనూ ఎందుకు నేను ఈ త్రాగుబోతు దమ్ముతో బాధపడుతున్నాను, ఇంకనూ ఎందుకు నేను ఈ కోపముతో నేను బాధపడుతున్నాను, ఇంకా ఎందుకు ఈ కామాలోచనలతో నేను బంధించబడుతూ ఉన్నాను. నానా వినా, ఎందుకు? నన్ను రక్షించాడు కదా దేవుడు, నన్ను లేవనెత్తాడు కదా, నన్ను విమోచించాడు కదా, ఆయనతో పాటు నన్ను కుడి చేతి వైపున కూర్చోబెట్టుకున్నాడు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:21 చదవండి. 20:21 చదవండి. ఆయన ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తుని మృతుల్లో నుండి లేపి సమస్త ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకొని ఉన్నాడు. సమస్త వాటికంటే యేసుక్రీస్తు అన్నిటికంటే హెచ్చైన స్థితిలో ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4-7 అంటే నేను యేసుక్రీస్తుతో సహా ఆయనలో కూర్చున్నాను. అంటే ఏంటి? నేను సమస్త వాటికంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు నన్ను కూర్చోబెట్టు. ప్రతి అనారోగ్యముకు మించి దానిపైన నన్ను కూర్చోబెట్టాడు, పేదరికము కంటే దానిపైన మించి నన్ను కూర్చోబెట్టాడు. కానీ నా జీవితం ఎందుకు ఇంకా ఇదే స్థితిలో ఉంది? ఇంకా ఎందుకు నేను అప్పుల్లో బతుకుతున్నాను? ఇంకా ఎందుకు నేను ఈ అనారోగ్యంతో? మరి దేవుని వాక్యము తప్ప, నా జీవితము తప్ప? దేవుని వాక్యములో అబద్ధం ఉందా, లేకపోతే నేను జీవించే శైలి అబద్ధం? అయితే దేవుడైనా నిజంగా ఉండాలి, నువ్వైనా నిజంగా, ఏదైనా ఒకటే నిజం. మరి దేవుడు నాకేం చెప్తుంది? దేవుడు నన్ను విమోచించి సమస్త వాటికంటే నన్ను పై స్థాయిలో పెట్టి ఆయన ఎక్కడైతే కూర్చున్నాడో, యేసుక్రీస్తు ఎక్కడ కూర్చున్నాడంటే, యేసుక్రీస్తు వారు ఎక్కడ కూర్చున్నారంటే దేవుని యొక్క కుడి చేతి వైపు కూర్చున్నాడు, కుడి పార్శ్వమున కూర్చున్నాడు. సమస్త అధికారుల కంటేను, ఆధిపత్యము కంటేను, బలము కంటేను, అధికారుల కంటేను, ప్రతి నామము కంటే పైన కూర్చున్నాడు. సమస్తం ఆయన కాళ్ళ క్రింద పెట్టాడంటే దేవుడు. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన 2:4-7 మనం ఏం చూస్తామంటే, నేను యేసుక్రీస్తుతో పాటు కూర్చొని ఉన్నాను అంటే దానికి అర్థం ఏంటి? ప్రతి నామము కూడా నా కాలి క్రింద, ప్రతి నామము, ప్రతి అధికారులు, ప్రతి ఆనలు, అంధకారం, ప్రతిదీ ఎవరి కింద ఉందంట? నా కాలి కింద. ఇక్కడ మనం ఒక ప్రశ్న వేస్తాం, మరి ఇవన్నీ దేవుడు నన్ను అన్నిటికంటే హెచ్చైన స్థితిలో ఉంచినప్పుడు మరి నేను వాటితో నేను ఎందుకు బాధపడుతున్నాను? అనారోగ్యం అనేది ఒక నామమా కాదా? నామమా కాదా? Is it a name or not? Is it a name, right? అనారోగ్యం అనేది ఒక నామం, క్యాన్సర్ అనేది ఒక నామం, అవునమా? జ్వరము అనేది ఒక నామం, ప్రతిది నామం. అన్ని నామముల కంటే నన్ను పై స్థితిలో పెట్టాడంట. ఆయన నామము పైన నామము, ఆయనతో పాటు నన్ను కూర్చోబెట్టున్నాడు. కానీ మరి నేనెందుకు వీటితో నేను ఇంకా బాధపడుతున్నాను? ఎందుకు ఈ నా కాలు క్రింద పెట్టిన వాటితో నేను ఇంకా ఎందుకు సమస్యలను కూలిపోయి ఉన్నాను? ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నా, ప్రతి ఆదివారం నేను దేవునికి నా హృదయం విప్పి మరి నేను ప్రార్థన చేస్తున్నాను. కానీ సోమవారం అయ్యేసరికి మళ్ళీ అప్పులు, మళ్ళీ అనారోగ్యం, మళ్ళీ పిల్లల మాట వినడం లేదు, మళ్ళీ భర్త తాగుతున్నాడు, మళ్ళీ నేను కామాలోచనతో నేను ఎందుకు బాధపడుతున్నాను? ఎంతకాలం నేను ఇటువంటి జీవితాన్ని నేను జీవించాను? How long will you live that kind of life which God is not ordaining you to do that? ఇంకెంతకాలం అటువంటి నీచమైన బ్రతుకులో మనం జీవిస్తాం? దేవుడు నిన్ను మురికి స్థితిలో, చచ్చిన స్థితి నుంచి లేవనెత్తి నిన్ను బ్రతికించాడు కదా, మళ్ళీ ఇంకెంతకాలం నువ్వు అనారోగ్యం, ఇంకెంతకాలం అదే అప్పులో మనం, ఇంకెంతకాలం చేయి చాచుకునే బ్రతుకు మనది. మనల్ని అందుకు మన దేవుడు పుట్టించాడు. 10,000 ఒక 5,000 ఉంటా అమ్మా,
చేయడం తప్పు కాదు. మన సమస్యను బట్టి మనం అప్పులు చేస్తాం, తప్పు కాదు. కానీ ఇంకెంతకాలం మన ఆ బాధల్లో ఉన్నాం? ఇంకెంతకాలం మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం? ఇంకెంతకాలం బిల్లులు కట్టని పరిస్థితిలో కూడా ఇంకెంతకాలం? ఇంటి రెంట్లు కట్టని స్థితిలో ఇంకెంతకాలం? దేవుడు నన్ను అందుక నన్ను విమోచించి, ఆయన కృపచేత నన్ను బ్రతికించింది అందుక, ఆయన కృపచేత నన్ను ప్రేమించింది అందుక. ఆయన పాత్ర ఎప్పుడు సరిగానే ఉంది. నా పాత్రనే సరిగా ఏంటంటే, నా పాత్ర 2 కొరింథీయులు 13, ప్రతి ఒక్క బలమైన దుర్గమును నేను పడదు. నా వాగ్దాన దేశాన్ని నేను స్వాధీనపరచుకోకుండా ఆపుతున్న 7 జనాలు ఉన్నారు చూడండి, వారిని నేను పడద్రోయాను. నిద్రపోకూడదు. నా వాగ్దాన దేశాన్ని, నా అనారోగ్యాన్ని, నా హెచ్చింపు, కుటుంబంలో నేను కోల్పోయిన ప్రేమ, కుటుంబంలో నేను కోల్పోయిన మనశ్శాంతిని నేను స్వాధీనపరచుకోకుండా అడ్డగిస్తున్నా చూడమ్మా. ఆ 7 దేశస్తులను ఎవరంటే వాళ్ళు బలమైన దుర్గములు. నీ మనసులో ఉన్న బలమైన దుర్గం, బలమైన దుర్గములు ఎలా చొరబడతాయంట? ఒక చెడు తలంపుతోటి ఎలా చొరబడతాయంట? అందుకే మీరు రూపాంతరము చెందాలంట. బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. దేవుని వాక్యము చేత మీ మనసు మారుట ద్వారా మీరు రూపాంతరం చెందాలి. నీ మనసు అనేది మారాలి. నీ మనసు మారాలి. నీ చెడు తలంపుల ద్వారా ఈ బలమైన దుర్గములు కట్టబడతాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో సాతానుగాడు. ఎవ్రీవన్ ఆర్ పొసెస్డ్ బై డెవిల్. బయటపడము అంతే. ప్రతి ఒక్క జీవితంలో ఏదో ఒక కోణంలో సాతానుగాడు చొడి ఉండి మీ జీవితాలను బంధిపరచు. బలత్కారంలో కూలదురైన we have to pull down that strongholds. నీ వాగ్దానాన్ని అడ్డగిస్తున్న ప్రతి బలమైన దుర్గమును, వితర్కములు, చెడు తలంపులను మనము ఏం చేయాలంటమ్మా? నీ వాగ్దానాన్ని ఆపుతున్న ఆ 7 జనాలను నువ్వు హతము చేసి నిర్మూలము చేయాలి. అది నా పాత్ర. ఇప్పుడు నా పాత్ర ఏంటమ్మా? నేను నా వాగ్దానాన్ని, దేవుడు నన్ను కృపచేత రక్షించి నన్ను ఆయన రాజ్యం నుంచి నా వాగ్దానాన్ని స్వతంత్రపరచుకున్నప్పుడు, ఆయన రాజ్యంలో నడిచినప్పుడు ఆ రాజ్యం స్వతంత్రించుకోవాలంటే నేను ఏం చేయాలంటమ్మా? ఆ 7 జనాలను నేను, ఆ 7 జనాలు ఎక్కడున్నారమ్మా? ఎక్కడున్నారు? ఒకసారి మళ్ళీ చదవండి. 2 కొరింథీయులు 13:3. శరీర దారమే నడుచుకొనిచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయు. మా యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయించాలినంత బలము గలవై ఉన్నవి. మేము విపత్కరములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపడినట్లు చెరపట్టి. ఈ బలమైన దుర్గములే నీ జీవితాన్ని ఆపుతున్నాయి. ఈ బలమైన దుర్గములే నీ కుటుంబాన్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఈ బలమైన దుర్గములే నీ కుటుంబంలో సమాధానం కలగకుండా అడ్డగిస్తున్నాయి. గమనించాలి, నీ జీవితానికి నువ్వే అడ్డు. నీ జీవితానికి ముందుకు వెళ్ళకుండా అడ్డగించే సాతానుగా నువ్వే. నీ మనసులో ఉన్న బలమైన దుర్గం నిన్ను కంట్రోల్ చేసే, నీ హెచ్చింపును వేసే ప్రతిదీ ఏంటమ్మా? నీ మనసులో ఉన్న చెడు తలం. అవి కూల్చే బాధ్యత నీ మనసులో ఉన్న చెడు తలం నువ్వు హతము చేసేంత మన జీవితాలు ఎంతకాలం సంఘముకు వచ్చా నా మనస్సు మారలేదు, నా మనస్సు మారలేదు అనుకో, నా జీవితం అలాగే. దేవుడు నన్ను రక్షించాం అని నా మనస్సు మారలేదు, నా మనస్సు మారలేదు, నా జీవితం అలాగే. నీ బాధ్యత
నీ పాత్ర ఏంటి? నీ మనసులో ఆ చెడు తలంపు, ఏదైతే చెడు తలంపు బలమైన దుర్గముగా కట్టబడి ఉన్నదో ఆ దుర్గమును కూలదువేయాలి. ఏం చేయాలంటమా? కూలగొట్ట. యేసు రక్తాన్ని తీసుకున్నావా? ఇంకా చాలు నేను నా జీవితంలో నేను అనుభవించింది చాలు. Enough is enough. నీవు నాకు ఇంత ఆశీర్వదించు, ఇంత భాగ్యాన్ని దయచేసి, కానీ నేను అనుభవించలేని స్థితిలో ఉన్నది చాలు. నువ్వు ఆ నిర్ణయం చేసుకో. ఈ రోజు నుంచి మొదలు నీ రక్తం ద్వారా నన్ను కడుగు. నీ రక్తము ద్వారా నా మనసులో నా వాగ్దానాలను నేను స్వాతంత్రించుకుని ఆపుతున్నా ఆ బలమైన దుర్గములను కూలివేయమని నువ్వు ప్రార్థన చేయి. అందుకే ఏమని పిలువబడుతుంది? మైండ్ ఈస్ ద బ్యాటిల్. నీ మనసు యుద్ధ భూమి అని ఏంటమ్మా? నీ మనసు అయితే ఇక్కడ ఈ బలమైన దుర్గంలో ఎలాంటివి అంటే కేవలం ఒక మనిషి జీవితాన్ని నాశనం చేయమంట. కేవలము ఒక మనిషి జీవితాన్ని నాశనం చేయమంట. ఒక్క మనసులో చొరబడి, ఒక్క మనిషిలోకి చొరబడి, ఆ మనిషి ద్వారా తన కుటుంబంలోకి చొరబడి, తన కుటుంబం ద్వారా తన జనరేషన్ లోకి కూడా చొరబడుతుంది. అంటే జనరేషన్ అంటే తరములోకి చొరబడుతుంది. అంటే నా జీవితమే కాక, నా కుటుంబం జీవితమే కాక, నా తర్వాత వచ్చే తరముల జీవితాలను కూడా ఆ బలమైన దుర్గమును నాశనం చేస్తుంది. అందుకే ఆదికాండము 32 ఒకసారి చూసుకోండి. ఆ బలమైన దుర్గం ద్వారా ఒక జీవితం ఎలా శ్రమపడింది, ఆ బలమైన దుర్గము ఆయన ఆ మనిషి, ఆ మానవుడు డిస్ట్రాయ్ చేయకపోవడం వల్ల తన జీవితంలో ఎంత శ్రమ పొందాడు మనం ఈ రాత్రి త్వరలో చూసి. ఆదికాండము 22 నుంచి 31. రాత్రి అతడు లేచి ఒక్క నిమిషం అందరూ ఆదికాండము 32 అధ్యాయం దగ్గర ఉంటే హల్లెలూయా అని చెప్పడమా? హల్లెలూయా. చదవండి 32. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరి భార్యలను తన ఇద్దరు దాసీలను తన ఇద్దరి దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవు దాటిపోయింది. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతా పంపివేసింది. యాకోబు ఒక్కడు మిగిలిపోయింది. ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలవకుంటున్నట్లు చూసి తొడగూటి గొంట మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటి వసిలేను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమే అని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు ఆయనతో మాట్లాడిన మాట ఏంటంటే, నీవు యాకోబుగా పిలువబడవు గాని ఇశ్రాయేలుగా నువ్వు పిలువబడతావు. నీ పైన మోసకరమైన బలమైన దుర్గం ఉండదు, కానీ ఈ రోజు నుంచి నువ్వు రాజకుమారుడు అని ఆయన పిలిచాడు. అంటే బలమైన దుర్గం నువ్వు తీసివేశావు. మోసకరం యాకోబు అంటే డిసీవర్, మోసకరం అనే అర్థం అనమాట. ఆ మోసకరమైన ఆత్మను తీసివేసి రాజకుమారు, ఇశ్రాయేల్ అన్న పదానికి ప్రిన్స్ విత్ గాడ్, రాజకుమారుడు ఆత్మ ఉంచాడట. ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితంలో ఎదుర్కొంటే ప్రతి బలకరను దేవుడు తీసి మనల్ని రాజకుమార్తెలుగా చేయబోతుంది. ఎందుకంటే మనము అనుభవించింది ఈ చెడు తలంపుల వల్ల నా భూమిని, నా యొక్క రాజ్యమును, నా యొక్క వాగ్దానాన్ని నన్ను అడ్డగిస్తున్న ఆ బలమైన దుర్గం అనుభవించకుండా నన్ను ఆపుతున్న దుర్గంతో నేను బాధపడింది చాలు. ఈ రాత్రి కాల సమయంలో నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పిడు. ఈ రాత్రి కాల సమయంలో నా కుటుంబం మారాలి, నా జీవితము మారాలి, నా భర్త మారాలి, నా కుమారుడు మారాలి, నా పరిస్థితి మారాలి. దానికి సమాధానము నీ జీవితంలో నీవు చేసుకునే నిర్ణయం. కాబట్టి ఈ రాత్రికాల సమయం నువ్వు ఎటువంటి నిర్ణయం చేసావు? ఇంకెంత కాలం నువ్వు ఆ బలమైన దుర్గములతో బాధ? యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. నరుడితో పోరాడు, దేవుడితో సహితము పోరాడు. 20 సంవత్సరం
ఒకటి తెలుసుకున్నాను, ఇంకా చాలు నాకు. నేను పోరాడను. నామకార్థ క్రైస్తవ జీవితం చాలు. చాలు. నామకార్థపు క్రైస్తవ జీవితం. ప్రతి ఆదివారము కొంగులు వేసుకొని వెళ్ళిన జీవితం చాలు. మళ్ళీ సోమవారం లాగానే సీరియల్లు, సినిమాలు, షికార్లు అనే జీవితం చాలు. ఇంకెంతకాలం మోసం చేసుకుంటా నీ జీవితం? నీ జీవితాన్ని నేనే చంపు చాలు. అది గమనించిన యాకోబు, తండ్రి నేను అందరూ ఈ రాత్రి కలిసి విని మనల్ని ఆశీర్వదించండి. మనం ఎదుర్కొంటున్న ప్రతి బలమైన దుర్గం తీసివేసి ఆయన రాజకుమారుడు ఆత్మను ఇవ్వబోతుంది. 29వ వచనం. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమన్నాడు. అందుకైనా నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితమని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాడు. దేవాది దేవా, నా ప్రాణమా, నా సర్వం, ఈ స్థలము ఇక్కడ కూర్చున్న జనులను ఆశీర్వదించండి. వాళ్ళు ఎదుర్కొంటున్న వాళ్ళ మనస్సులో, వాళ్ళ జీవితంలో, వాళ్ళ తరం ప్రతి బలమైన దుర్గమును తీసివేసి, యాకోబు అనే పేరును తీసివేసి ఇశ్రాయేల్ అనే పేరు మన ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాను. నీ హస్తము నుంచి ప్రార్థించమని వేడుకుంటున్నాను. నీ హస్తము నుంచి ఆశీర్వదించు. వాళ్ళు ఎదుర్కొన్న శ్రమలు చాలు, వాళ్ళు ఎదుర్కొన్న పోరాటాలు చాలు, వాళ్ళు ఎదుర్కొన్న బాధలు చాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో నీ కృప పోయి దేవుని యొక్క మహాప్రేమ, దేవుని యొక్క మహా వెలుగు నీ జీవితము మీద, నీ కుటుంబ జీవితము మీద ఉండుగాక. If I am the man of God, I pronounce it in the name of Jesus. Let the light of God shine upon your life. Let the blessing of God be upon you. Let the hand of the Almighty God be upon you and upon your family. Go home and be blessed. In the name of Jesus I pray. And everyone said, Amen. అందరూ కలిసి ఏకముగా ఆమేన్. అందరూ మరోసారి గట్టిగా ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వదించబడ్డారా? ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వదించబడ్డ వాళ్ళు గట్టిగా హల్లెలూయా అని చెప్పాలి. దయచేసి కూర్చోండమ్మా. మీరు నిజంగా ఆశీర్వదించబడాలైతే మన కానుకలు, మన విత్తనాలు, దశమ భాగాలు